నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం పాంబండ పంచముఖ ఆంజనేయ స్వామి సన్నిధిలో బీజేపీ మండల అధ్యక్షులు పోలోజు సంతోష్ ఆధ్వర్యంలో ఏక్తా యాత్ర మండల ఇన్ఛార్జి ఖమ్మం వెంకటేశంతో కలిసి హిందూ ఏక్తా యాత్ర విజయవంతం కావాలని కోరుతూ బీజేపీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హిందూ ఏక్తా యాత్ర 22వ తేదీ గురువారం రోజున సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుందని, మండలంలోని ప్రతి గ్రామం నుండి బస్సులు ఏర్పాటు చేశామని, అందులో హిందూ బంధువులు ప్రతి ఒక్కరూ తరలి రావాలని వారు కోరారు. ఉగ్రదాడులలో ప్రత్యేకంగా మతం అడిగి మరీ హిందువులను లక్ష్యంగా చేసుకొని చేస్తున్న దాడుల తర్వాత భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనందున హిందువులంతా సంఘటితం ద్వారా మన ఐక్యతను చాటాలని, మండలంలోని అన్ని గ్రామాల నుంచి సాయంత్రం 3 గంటలకు బస్సులు బయలుదేరుతాయని, మండలం నుండి దాదాపు 2000 మందికి తగ్గకుండా స్వచ్ఛందంగా తరలి రావాలని, హిందూ ఏక్తా యాత్ర ర్యాలీ విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పిల్లి నరసయ్య గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి పొన్నం శ్రీనివాస్, తాజా మాజీ ఉప సర్పంచులు బూదార్తి మహేందర్, జంగ శ్రీనివాసరెడ్డి, మాజీ మండల అధ్యక్షులు అచ్చ రవీందర్, సందాచారి, కంది శంకర్, లక్ష్మణ్, సతీష్, బుర్ర శ్రీనివాస్, నక్క రాజేందర్, గుల్ల రాజు, వెంకటేష్, గోలి ప్రతివన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంతోష్ భాయ్ ఓకే. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి, జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. విజయవంతం చేద్దాం హిందూ ఏక్తా యాత్రని, విజయవంతం చేద్దాం హిందూ ఏక్తా యాత్రని, జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి, జై బోలో హనుమానికి, రామ లక్ష్మణకి జై శ్రీరామ్. ఈరోజు చిగురుమామిడి మండలం పాంబండ పంచముఖ ఆంజనేయ స్వామి దివ్యక్షేత్రం వద్ద రేపు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు బండి సంజయ్ కుమార్ గారు ప్రతి సంవత్సరం ఏదైతే కరీంనగర్లో హిందూ ఏక్తా యాత్ర పేరిట హిందువులందరినీ సంఘటితం చేయడానికి ఏర్పాటు చేస్తున్నటువంటి ఏక్తా యాత్రను విజయవంతం చేయాలని చిగురుమామిడి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పాంబండ పంచముఖ ఆంజనేయ స్వామి క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. రేపు సాయంత్రం 4 గంటలకు వైద్యం చేస్తూ ఉన్నాము. ఈ యాత్రలో చిగురుమామిడి మండలంలోని అన్ని గ్రామాలకు దాదాపు 20 బస్సులను ప్రయాణానికి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినాము. ప్రతి గ్రామం నుంచి బస్సులు సాయంత్రం 3 గంటలకు బయలుదేరుతాయి. కావున హిందువులంతా కూడా ఈ యాత్రలో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సంబంధించినటువంటి హిందూ బంధువులు ముఖ్యంగా యువత అంతా కూడా ప్రతి ఇంటి నుంచి ఒకరు కాషాయ జెండాను చేతబట్టి జై శ్రీరామ్ అంటూ నినదిస్తూ ఈ ఏక్తా యాత్రలో పాల్గొనాల్సిందిగా భారతీయ జనతా పార్టీ చిగురుమామిడి ఈ కార్యక్రమానికి ఈ చిగురుమామిడి మండలం మొత్తానికి కూడా ఈ హిందూ ఏక్తా యాత్రకు ఇన్ఛార్జిగా పెద్దలు బీజేపీ సీనియర్ నాయకులు కోడ మండల మాజీ అధ్యక్షులు కూడా ముందుకు నడిపిస్తున్నందుకు వెంకయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ముందుగా చిగురుమామిడి మండల ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా రేపు జరుగుతున్నటువంటి హిందూ ఏక్తా యాత్రలో ఏక్తా యాత్రను విజయవంతం చేయడానికి ఈరోజు
రోడ్లో వచ్చేసి ఇది పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ చిగురుమామిడి మండల నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొని ఇది పంచముఖ ఆంజనేయ స్వామిని కోరుకోవడం జరిగింది. రేపు జరుగుతున్నటువంటి హిందూ ఏకయాత్ర విజయవంతం కావాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా ఈ హిందూ ఏకయాత్రలో ప్రతి సంవత్సరం శ్రీ బండి సంజయ్ కుమార్ గారు నిర్వహిస్తున్నటువంటి హిందూ ఏకయాత్ర ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి హిందూ ఏకయాత్రకు ఈ సంవత్సరం జరుగుతున్న హిందూ ఏకయాత్రకు కొంచెము మనకు తేడా అనేది ఉన్నది. ఎందుకంటే మొన్న జరుగుతున్నటువంటి పాల్గామలో జరిగినటువంటి ఘటన వచ్చేసి ఏదైతే హిందువుల మీద జరుగుతున్నటువంటి ఆ దాడిని దృష్టిలో పెట్టుకొని భారతదేశమంతా కూడా హిందువులు సంఘటితం కావాలనే ఉద్దేశంతో ఈ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి హిందువులంతా కూడా ఆ సంఘటన ద్వారా మరింత సంఘటితమయ్యారు హిందువులు అని చెప్పేసి తెలియజేయడానికి రేపు జరగబోయే కార్యక్రమం దోహదపడుతుంది. కాబట్టి బండి సంజయ్ కుమార్ గారు నిర్వహించినటువంటి ఈ హిందూ ఏకయాత్ర రేపు భారీ విజయవంతం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల పార్టీ అధ్యక్షులకు మండల పార్టీకి ధన్యవాదాలు తెలియజేయడం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మన స్థానిక పార్లమెంటు సభ్యులైనటువంటి బండి సంజయ్ కుమార్ గారు హిందువులందరికీ హిందూ బంధువులందరికీ హిందూ అంటేనే బండి సంజయ్ అనే పరిస్థితిలో ఈరోజు కరీంనగర్ వేదికగా కరీంనగర్ గడ్డ మీద జరుగుతున్నటువంటి హిందూ ఏకయాత్ర ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి మన బండి సంజయ్ గారు చేసేటువంటి ఏకయాత్రకు ఒక ప్రత్యేకత సంతరించుకుంది. ఎందుకంటే తన కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టినాక జరుగుతున్నటువంటి తొలి హిందూ ఏకయాత్ర కాబట్టి, అలాగే పాకిస్తాన్ మీద జరిగినటువంటి మన యుద్ధానంతరం జరుగుతున్నటువంటి హిందువులందరినీ ఏకం చేసేటువంటి హిందూ ఏకయాత్ర కాబట్టి హిందూ బంధువులందరూ పార్టీలకు అతీతంగా ఇది ఒక పార్టీ చేసేటువంటి కార్యక్రమం కాదు. హిందువులంతా సంఘటితంగా ఏకం కావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది. కాబట్టి హిందూ బంధువులందరం కూడా మనం ఏకతాటి మీదే ఉందామని అనే నినాదాన్ని ఈ కరీంనగర్ గడ్డ నుంచి హిందూ ఏకయాత్ర రేపు సాయంత్రం 4 గంటలకు వైశ్య భవన్ నుంచి ప్రారంభించే హిందూ ఏకయాత్రలో పూర్తయ్యేంత వరకు కూడా హిందూ బంధువులందరూ హనుమాన్ దీక్షాపరులు వివిధ పార్టీలో ఉన్నటువంటి అన్ని సంఘాలలో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పని రావడానికి కోసం కూడా అన్ని గ్రామాలకు ఇన్ఛార్జ్లను పెట్టడం జరిగింది. అన్ని గ్రామాల్లో బస్సు సౌకర్యం కూడా కల్పిస్తూ ఉన్నాం కాబట్టి ఆ బస్సులలో వచ్చి విజయవంతం చేయాలని చెప్పని చిగురుమామిడి మండల ప్రజలకు హిందూ బంధువులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. రేపు జరగబోయే 22 మే 2025 హిందూ ఏకతా యాత్ర కరీంనగర్లో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అత్యధిక భారీ మెజారిటీతో హిందువులందరినీ ఏకం చేసి ఒకే తాటిపై తీసుకురావడానికి చిగురుమామిడి మండలం నుండి పాంబండ పంచముఖ పుణ్యక్షేత్రంలో పూజల అనంతరం ఈ యొక్క మండల ఇన్ఛార్జిగా విచ్చేసినటువంటి కోయడ మండల వాస్తవ్యులు కమ్మ వెంకటేశం భారతీయ జనతా పార్టీ సీనియర్ కార్యకర్త వారి ఆధ్వర్యంలో ఈ యొక్క మండల పర్యవేక్షణ నిర్వహించడం జరిగింది. దీనికి మండల అధ్యక్షులు పోలోస్ సంతోష్ కుమార్ గారు గత 5 రోజుల నుంచి వారి ఇరువురి యొక్క సమక్షంలో హిందువులందరినీ పార్టీలకు అతీతంగా కేవలం హిందూ మతం మీద జరుగుతున్న దాడులను ఖండించడం కోసం హిందువులు అందరం ఐక్యంగా ఉన్నామని చాటి చెప్పడం కోసం రేపు కరీంనగర్ వైశ్య భవన్ నుండి ప్రారంభమయ్యే హిందూ యాత్రలో 17 గ్రామాల నుండి అత్యధిక యువతను కదిలించడానికి వారు చేసిన సహకారానికి మా యొక్క మండల 17 గ్రామాల నుంచి వెంకటేష్ గారికి సంతోష్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ రేపు మేము చాలా ఎక్కువ మంది హిందూ ఏకయాత్ర పాల్గొంటామని తెలియజేస్తున్నాం.